జాగ్రత్తలు తీసుకోవాలి? గేదెకి ఎటువంటి మేతలు అందిస్తే మంచిది? అంటే మేతలు మామూలుగా అన్ని మేతలు మామూలుగానే ఎక్కువ వాటరింగ్ ఇస్తూ ఉండి ఎక్కువ వాటర్ తోటి మనం అంటే వాల్యూయింగ్ అంటారు దాన్ని. యాక్చువల్గా ఏంటంటే నీళ్ళలో ఆ చెరువుల్లో పడుకున్నప్పుడు కాలువల్లో ఉంటాయి కదా, అవి వాల్యూయింగ్ ఉండాలి. యాక్చువల్గా ఇది వాల్యూయింగ్ లేదు వీళ్ళకి, అంతా కమర్షియల్ కాబట్టి వాల్యూయింగ్ ఉండాలి. వాల్యూయింగ్ అంటే నీళ్ళలో కొంతసేపు మునిగితే ఆ తప్పన తీరుతుంది, కొంచెం బెటర్గా ఉంటుంది. మేడ్చల్ నుంచి వస్తున్నామండి. చాలా బాగుంది ఇక్కడ మార్కెట్. ఈ మార్కెట్ కోసం టీవీలో మన ఫోన్లో చూసుకుంటూ యూట్యూబ్లో చూసి వచ్చినాము. చాలా బాగుంది, గేదెలు బాగున్నాయి. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. అన్ని మార్కెట్లు తిరిగినాం కానీ ఇంత మంచి గేదెలు ఎక్కడ చూడలేము. మేము హుస్నాబాద్ మార్కెట్ కూడా వెళ్ళినాం కానీ ఇక్కడ చాలా క్వాలిటీ బాగుంది. ఊర్ల నుంచి వచ్చే కొనే వాళ్ళకి రైతులకి ఎట్లా? ఇప్పుడు ఎరగైతే మేము ఎప్పుడు కొనలేము, ఇప్పుడు కొనడానికి వచ్చినాము. కొన్న వాళ్ళు చెప్తారు బాగుంటుంది అని చెప్తారు. ఇక్కడ తీసుకువచ్చిన వాళ్ళు చాలా బాగుంటుంది. ఈ ఎర్రగడ్డ మార్కెట్లో ప్రతి ఒక్క వీడు దొరుకుతుంది అని కూడా చెప్తారు. చూసుకోవచ్చు. ఇదంతా మన ఎర్రగడ్డ రైతుల మార్కెట్. ఈ రైతుల మార్కెట్ మొత్తం మీరు చూసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్నో రకాల గేదెలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. వచ్చినన్ని చూసుకోవచ్చు మీరు. మొత్తం గేదెలు కూడా అన్నీ చూసుకోవచ్చు. చూసుకొని మనం అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాల గేదెలు ఇక్కడికి వస్తూ ఉంటాయి, చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూస్తే ఇక్కడ దుడ్డీలు కూడా ఉంటాయి. ఈ ఏదైతే ఉందో దుడ్డీలు కూడా మనకు చిన్న చిన్న దుడ్లు కూడా వస్తాయి. అది తక్కువలోనే వస్తూ ఉంటాయి. చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అనమాట. ఇట్లా అనేక రకాల గేదెలు అన్నీ వస్తూ ఉంటాయి. చూసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. ఇటువంటి గేదెలు కూడా ఎటువంటి గేదెలు కావాలని ఏందన్నది కూడా మీరు చూసి తీసుకోవచ్చు. మనం పొదుగులు కూడా ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా పొదుగులు చెక్ చేసుకున్నానికి పిండుకొని కూడా చూసుకున్నానికి తీసుకొని వెళ్ళచ్చు. మనం చూసుకోవచ్చు. ఇట్లా పొదుగులు కూడా ఏదైతే ఉందో మొత్తం అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా చెక్ చేసుకున్నానికి గేదెలు అన్ని రకాలుగా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నానికి మనం తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాన్ని తీసుకోవచ్చు అనమాట. ఇట్లా అన్ని రకాల పొదుగులు కానీ అన్ని కానీ చెక్ చేసుకొని మనం అన్ని గేదెలు మొత్తం అంతా పూర్తిగా చేసుకొని తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లా తీసుకోవాలంటే ఈ రకంగా మనం అన్నీ కూడా చూసి తీసుకోవచ్చు. ఇట్లాగా చూసుకోవచ్చు. ఇక్కడ గేదెలు ఎర్రగడ్డ మార్కెట్లో ఈరోజు గేదెలు చూసుకోవచ్చు. ఆల్రెడీ దూడ్డలు ఇవన్నీ కూడా మనం చూసి తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇట్లాగా అన్ని రకాలుగా ఏదైతే ఉందో మనం ఆల్రెడీ ఇట్లా పొదుగులు కూడా చెక్ చేసుకోవచ్చు. పొదుగులు చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లాగా ఏదైతే ఉన్నాయో అన్ని దుడ్డలు కానీ అన్ని పంటలు కూడా ఇక్కడ 2 years 2.5 years 3 years పంటలు కూడా వస్తుంటాయి. ఆల్రెడీ ఇవి కూడా మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లా అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి. ఇట్లా చూసుకోవచ్చు. మనం పొదుగులు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పొదుగులు అన్నీ చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా చూసుకోవచ్చు. ఆల్రెడీ సూటి మీద ఉన్నాయి. ఇట్లా పడ్డలు కూడా ఏదైతే ఉందో ఇది చూసుకోవచ్చు. ఆల్రెడీ 2 years పడ్డలు. ఇట్లా ఇది 3 years పడ్డ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇట్లాంటి అన్ని రకాల నాటు బర్రెలు కూడా ఇట్లాంటివి కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో చూసుకోవచ్చు. ఈ రెండు కూడా పడ్డలు అనమాట. ఈ రెండు కూడా ఈ సంవత్సరం అయితే కడతాయి కూడా ఇవి ఆల్రెడీ. ఆల్రెడీ 2 years పడ్డలు ఇవి కూడా మనకు అందుబాటులో తక్కువ రేట్లో జాతర లెక్కన కూడా అమ్ముతుంటారు. ఇవి కూడా మీరు చూసి తీసుకోవచ్చు. ఇట్లా ఆవులు కూడా మనకు అందుబాటులోనే వస్తాయి. ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో చూసుకోవచ్చు. చూసుకొని ఆవులు కూడా అందుబాటులోనే వస్తుంది. మనం చూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది ఈ రకంగా ఎన్నో తీసుకోవచ్చు. ఇలా చూడొచ్చు. ఆల్రెడీ ఆవు ఇట్లాంటి గేదెలు కూడా మనం పొదుగులు కానీ అన్నీ చెక్ చేసుకోవడానికి ఇది సూటి మీద ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నది కూడా మనం చెక్ చేసుకోవచ్చు, చూసి తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఎక్కడి నుంచి వస్తున్నావే? ఏ ఊరి నుంచో తీసుకొస్తున్నావు? మేము కొన్నాం. ఎంత పడింది?
67. 67 పడింది. ఎన్ని ఇతలు ఎనిమిది ఇది ఉన్నది మాకెందుకు చెల్లించాలని నువ్వు అసలు తీసుకో చెప్పలేదు నీకు మరి ఎన్ని ఇత్తలు? చెప్తారు. పాలు ఎన్ని ఇస్తుందని చెప్పు. 2 లీటర్లు ఇస్తాడు. ఆ? 2 లీటర్. 2 లీటర్ పొద్దున సాయంత్రం పొద్దున దో పొద్దున దో దో ఇస్తాను. ఎన్ని ఇత్తలు? ఏ జాతి ఇది మామూలుగా ఇది? రింగు రింగు బీడు దూడతో కలిపి 65 పడింది. 65 దూడతో కలిపి. ఇప్పుడు ఎలా మామూలుగా తీసుకొని వెళ్తున్నావు? ఇప్పుడు తీసుకొని పోవాలి. తీసుకొని పోవాలి. ఏ ఊరు? అల్లాదూరు. అలా దూరం వెళ్ళాలి. ఎలా అనిపిస్తుంది మామూలుగా మార్కెట్ ఈ రోజు? మార్కెట్ ఎట్లా అనిపిస్తుంది? ఆగమన్నది మార్కెట్. మార్కెట్ ఉందంటే ఎన్ని రోజులు అయిందంటే ఇది? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది ఇది. చూసుకోవచ్చు మనం. ఇట్లా గేదెలు కూడా ఎక్కడి నుంచో వచ్చి కొనుక్కొని తీసుకొని వెళ్తూ ఉంటాం. ఇవి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇట్లా అనేక రకాలు ఇవి చూసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ గేదెలు కూడా ఎరగడ సంత చూసుకున్నారు. ఫ్రెండ్స్ ఇలా అనేక రకాలు ఇక్కడ వస్తూ ఉంటాయి. వచ్చాయని చూసుకోవచ్చు మనం. ఇట్లా ఎరగడ మార్కెట్ సంత ఈరోజు ఎరగడ మార్కెట్ సంతలో చూసుకోవచ్చు మనం అన్నీ కూడా. ఇట్లా ఎర్రగడ్డ మార్కెట్ సంతలో కూడా అన్ని రకాల గేదెలు కానీ అన్నీ కూడా ఇచ్చినాయి. అయిపోవచ్చింది ఆల్రెడీ 2 అయ్యేలోపు మొత్తం అంతా క్లోజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ మధ్యాహ్నం వరకే ఇక్కడ పొద్దున్నే 6 గంటలకు వచ్చే వాళ్ళకి మాత్రం మంచి మార్కెట్లో ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఆల్రెడీ లేట్ అయ్యే కొద్ది మీకు ఇవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. చూసుకోవచ్చు మనం. ఆల్రెడీ అన్నీ కూడా ఎర్రగడ్డ సంతలు ఈ రకంగా మనకు మార్కెట్ మొత్తం అంతా చూసుకోవచ్చు. చూసి మనం తీసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు.